ఊహించినట్టే అమెరికా పశ్చిమాసియాలో ఉన్న అమెరికా ఎయిర్ బేసెస్ మీద, నేవీ బేసెస్ మీద ఇరాన్ తన మిసైల్స్తో, తన బాలిస్టిక్ మిసైల్స్తో బేతావాహ దాడికి పాల్పడింది. ఇది ఒక డేరింగ్ అటాక్ కింద వరల్డ్ హిస్టరీ అండి. ఎందుకంటే అమెరికా లాంటి అతి పెద్ద దేశం మీద, ఇజ్రాయెల్ అంటే అతి పెద్ద మోడర్న్ ఆర్మీ ఉన్న నేషన్స్ మీద బలహీనమైన ఇరాన్ తన యొక్క మిసైల్స్తో బేతావాహ దాడికి పాల్పడిందంటే అది వణుకు పుట్టిస్తున్న ఒక అటాక్ అనమాట. అంత ధైర్యానికి మనం ఈరోజు మెచ్చుకోలేకుండా ఉండలేమన్నమాట. ఎలా అంటే ఇరాన్ తన పర్షియన్ గల్ఫ్కి ఇటువైపు ఉన్న ఖతార్, అమెరికా పశ్చిమాసియాలోనే అతిపెద్ద అమెరికన్ ఎయిర్ బేస్ అంటే అక్కడ 10,000 మంది ఆర్మీ ఉంటారు, ఏది అమెరికావి. దీని మీద 8 నుంచి 10 బాలిస్టిక్ మిసైల్, అంటే అమెరికా ఎన్నైతే క్లస్టర్ బాంబులను ఉపయోగించిందో B-2 బాంబర్స్ ద్వారా అన్నే మిసైల్ నెంబర్ని మేము ఇక్కడ ఉపయోగించామని చెప్తుంది. అక్కడ నష్టం ఎలాగుందో మాట్లాడదాం తర్వాత. అదేవిధంగా రెండో ఎయిర్ బేసు ఇది ఆల్ ఉదీద్ బేస్ ఎయిర్ బేస్ అండి. తర్వాత ఇక్కడ ఇరాక్ తూర్పున ఉన్న ఇరాన్కి దగ్గరలో ఉన్న బేస్ ఏంటంటే ఆల్ అసాద్. ఈ ఎయిర్ బేస్, దీని మీద కూడా ఎయిర్ అండ్ ఆర్మీ కూడా ఉంటుందండి. దీని మీద అటాక్ చేయడం జరిగింది. అదనమాట ఈ రెండిట్లి జరిగింది. మొత్తం పశ్చిమాసియాలో మొత్తం ఏంటంటే 19 అమెరికా ఎయిర్ బేసెస్ అని ఆర్మీ బేసెస్ ఉంటాయండి. 19 ఉంటాయి. 19లో 52,000 మంది అమెరికా సైన్యం ఉంటారన్నమాట. వీళ్ళంతా ఇప్పుడు ఆపదలో పడ్డారు. ఇరాన్ ఎందుకు ఇంత బేతావాహ దాడికి పాల్పడిందంటే అది ఒకటే చెప్తుంది. ఇరాన్ అధ్యక్షుడు ఖైమేని, ఇరాన్ సుప్రీం అధ్యక్షుడు పెజెస్కి ఒకటే చెప్తున్నారు. ఇది సుప్రీం లీడర్ అధ్యక్షుడు, అక్కడ ఆర్మీ, అక్కడ IRGC ఫోర్సెస్ ఒకటే చెప్పినాయి. ఎవరైతే మా దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని, మా యొక్క ప్రపంచంలో మా యొక్క కీర్తిని అపకీర్తి పాలు చేశారో, మా మీద అటాక్ చేశారో ఆ అమెరికాని మేము క్షమించకుండా వదిలే ప్రసక్తి లేదు అని చెప్తున్నారు. ఇంత ఎయిర్ బేస్, ఇరాక్లో ఉన్న ఈ ఎయిర్ బేస్ని తీవ్రంగా ఇరాన్ అటాక్ చేసినట్టు తెలుస్తుందన్నమాట. ఇప్పుడు 19 ఎయిర్ బేసెస్ ఆపదలో ఉన్నాయి. ఇప్పుడు అది అటాక్ చేసింది ఎంత నష్టం జరిగిందనేది చూస్తే ఆల్ జజీరా ఛానల్స్లో, ఒక ముస్లిం కంట్రీస్లో వచ్చే ఛానల్ని, అక్కడ వెస్టర్న్ ఛానల్ ఫాక్స్ న్యూస్ ఏజెన్సీ అని, వీటిలో BBC, CNN వీటిలో ఉందని అంతా పరిశీలిస్తే మనకి ఒక క్రెడిబుల్ రిపోర్ట్ అనేది ఒకటి మనకి దొరుకుతూ ఉందండి. అదేంటంటే ఈ ఆల్ ఉదీద్ అనే ఖతార్ ఎయిర్ బేస్ అనేది పశ్చిమాసియాలో అమెరికా యొక్క అతిపెద్ద ఎయిర్ బేస్. ఇక్కడ 10,000 మంది అమెరికన్ ఆర్మీ అక్కడ స్టేషన్ అయి ఉంది. ఎన్నో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అక్కడ దగ్గరలో కూడా ఖతార్ తీరంలో కూడా ఉండడం జరిగిందనమాట. ఓకే, అక్కడ C-130 హెర్క్యులస్ అనే ఒక రవాణా యుద్ధ విమానాలు, F-35 ఫైటర్స్ అని కొన్ని 80 నుంచి 100 దాకా అక్కడ యుద్ధ విమానాలు ఉండే అవకాశం ఉంది. కొన్ని బాంబర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వాటికి నష్టం ఎంత జరిగిందనేది తెలియడం లేదు. ఎందుకంటే ఈ ఖతార్ నుంచి కొన్ని బాంబర్స్ని అమెరికా యుద్ధ విమానాలను కొంచెం ఉపసంహరించుకుంది ముందే ఈ దాడిని ఎక్స్పెక్ట్ చేసి. కానీ అక్కడ కొన్ని మాత్రం ఉన్నాయి. ఇప్పుడు అమెరికన్ 10,000 మంది సైన్యానికి ఎంతమంది ఇంజూర్ అయ్యారు, ఎంతమంది మరణం చెందారని తెలియడం లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అమెరికా యొక్క పూర్తి ఇన్స్టలేషన్స్ ఉన్నాయండి. హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఆర్మీ హెడ్ క్వార్టర్. ఎందుకంటే అది మొత్తం అమెరికా సెంట్రల్ కమాండ్ హెడ్ క్వార్టర్ అది ఆల్ ఉదీద్ అనేది. ఆ సెంట్రల్ కమాండ్ మీద ఇరాన్ దాడి చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. ఎందుకంటే దట్ ఈజ్ వాట్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 14,000 యుద్ధ విమానాలతో, 400 దాకా షిప్పులతో, సబ్మెరైన్స్తో, 20 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో అతిపెద్ద మిలిటరీ పవర్ ఆఫ్ ది ఎర్త్ అండి. దాని మీద ఇది ఇరాన్ అనేది ఒక బలహీన దేశం ఈరోజు దాడికి పాల్పడిపోయింది. అది ఎవ్వరూ ఊహించలేరు. ఆ మిలిటరీ బేసిస్ మీద ఇంతవరకు ఇంత బేతావాహ దాడి అమెరికా 1959లో మొట్టమొదటిగా లెబనాన్లో ఎయిర్ బేస్ మొదలుపెట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తం అక్కడ 19 బేసెస్ ఉన్నాయండి. అమెరికా బేసెస్ ఇరాక్ నుంచి, ఖతార్ నుంచి, బహ్రైన్ నుంచి, ఈ సౌదీ అరేబియా నుంచి, జిబౌటి నుండి, ఒమన్ నుండి, ఇలా అన్ని దేశాల్లో, టర్కీ వరకే అన్ని దేశాల్లో అక్కడ 19 అంటే 8 దేశాల్లో మొత్తం అక్కడ 19 బేసెస్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 80 దేశాల్లో 700 అమెరికా ఎయిర్ బేసెస్ ఉన్నాయి. మొత్తం బేసెస్ ఆర్మీ అయినా ఎయిర్ ఫోర్స్, నేవీ ఉంటాయి అనమాట. దట్ ఈజ్ వాట్ అమెరికా అండి. అంతటి అమెరికాని ఈరోజు ఛాలెంజ్ చేసి మా దేశ సమగ్రతను పెడితే మేము డూ ఆర్ డై మోడ్లో మేము దాన్ని అటాక్ చేస్తామని అటాక్ చేసిందనమాట. ఇంత తీవ్రమైన అటాక్ జరిగింది. ఇప్పుడు గల్ఫ్ ఈ అటాక్ తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఖతార్ అనేది ప్రభుత్వం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. మేము అక్కడ నుంచి వచ్చే మిసైల్స్ అన్నీ మేము ఇంటర్సెప్ట్ చేసాం, అన్నిటినీ కూల్చేసాం, ఆకాశంలోనే కూల్చేసామని ఖతార్ ఆర్మీ చెప్తుంది.
కానీ అక్కడ ఎన్ని ఖతార్ అంటే అక్కడ మిసైలు ఇవి దోహా, ఖతార్ రాజధాని దోహాలో కూడా ఇవి కనిపిస్తున్నాయి. అక్కడ జనజీవనం కూడా అస్తవ్యస్తమైంది నైట్కి నైటు. ఖతార్ కూడా తన ఎయిర్ స్పేస్ని మొత్తాన్ని క్లోజ్ చేసేసింది. ఈ ఖతార్తో పాటు మొత్తం అక్కడ ఉన్న గల్ఫ్ కంట్రీస్ ఆల్మోస్ట్ చాలా దేశాలు తన ఎయిర్ స్పేస్ని స్టాప్ చేసేసినాయి. అంటే విమానాలు రాకపోకలు అటు ఇటు మొత్తం ఆగిపోయినాయి. దాంతో భారతీయులు కూడా చాలా ఇబ్బంది పడడం అక్కడ జరిగింది. మొత్తం ఎక్కడికోళ్ళు అక్కడ విమానాశ్రయాల్లో చిక్కుపడిపోయారు. అంటే ఏంటి, నిన్న గల్ఫ్ అంతా స్తంభించిపోయింది జనజీవనం అని. నిన్న 7 గంటల 40 నిమిషాలకి ఫస్ట్ అటాక్ జరిగిందండి ఖతార్ మీద. తర్వాత తూర్పు ఇరాక్లో కూడా మనకు దగ్గర దీనికి చూడొచ్చి తూర్పు ఇరాక్లో కూడా ఆల్ అసాద్ అనే ఎయిర్ బేస్ మీద, అక్కడ ఆర్మీ ఎయిర్ బేస్ మీద తీవ్రంగా అటాక్ జరిగింది. అక్కడ నుంచి ఇక్కడ ఖతార్ ప్రభుత్వం చెప్పింది ఇక్కడ ఉదీద్ దగ్గర జరిగిన విషయం ఖతార్ దగ్గర, కానీ ఇరాక్ దగ్గర ఇంకా నష్టం ఎక్కడ రాలేదు. కానీ అక్కడ ఇంజూర్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అది తీవ్రమైన బేతావాహ దాడి అని తెలుస్తుంది. ఎందుకంటే మిసైల్ రేంజ్ కూడా కొన్ని 200 కిలోమీటర్ రేంజ్లోనే ఉంటుంది ఇరాన్ బోర్డర్కి. కాబట్టి మంచి అంటే షాహిద్ లాంటి మిసైల్ సింపుల్ మిసైల్తోనో డ్రోన్లతోనో అక్కడ అటాక్ జరిగిందని తెలుస్తుంది. అక్కడ ఎయిర్ బేస్కి అక్కడ ఆర్మీకి ఎంత నష్టం జరిగిందని తెలియడం లేదు. కానీ ఈ అటాక్ తర్వాత గల్ఫ్ దేశాలన్నీ వణుకుతున్నాయని తెలుస్తుంది. ఎందుకంటే ఇరాన్ ముందే ఖతార్కి ఇన్ఫామ్ చేసిందంట కూడా, ఈ అటాక్ మేము చేస్తున్నాం మీకోసం కాదు, అమెరికన్ ఫోర్సెస్ మీ దగ్గర పెట్టుకున్నారు. అంటే గల్ఫ్ దేశాలు ఏంటంటే గల్ఫ్ దేశాల్లో అమెరికన్ ఫోర్సెస్ 8-10 దేశాల దాకా అమెరికన్ ఫోర్సెస్ ఉన్నాయి. ఈరోజు అమెరికా ఇరాన్ మీద అటాక్ జరిగింది. వీటి హెల్ప్ తోటి B-2 బాంబర్స్తోను F-35 ఫైటర్స్తోను తీవ్రమైన తోమాక్ అనే మిసైల్స్ ఉపయోగించి సబ్ క్రూయిజ్ మిసైల్స్ అండి అవి. తర్వాత ఈ ప్రాంతం ఇజ్రాయెల్ నుంచి బాంబర్స్ ఇవన్నీ వెళ్ళి సుమారు 100 విమానాలని అటాక్ చేయడం జరిగింది ఆదివారం రాత్రి. అంటే సోమవారం 24 గంటలు తిరగకుండానే ఇరాన్ తన ప్రతీకార దాడి మొదలుపెట్టిందని తెలుసుకోవచ్చు. దీంతో గల్ఫ్ దేశాలన్నీ వణుకుతున్నాయి. ఎందుకంటే ఆ గల్ఫ్ దేశాలన్నీ అమెరికన్ ఫోర్సెస్ ఉన్నాయి. అంటే అమెరికన్ ఫోర్సెస్ ఎవరైతే బేసిస్ పెట్టుకున్నారో ఆ దేశాలు ఇప్పుడు బహ్రెయిన్, ఖతారు, ఈ ఒమన్, సౌదీ అరేబియా, తర్వాత ఇరాక్, తర్వాత టర్కీ, ఈ దేశాలు సిరియా, ఈ జోర్డాను, ఈ దేశాలన్నీ కూడా అమెరికన్ ఫోర్సెస్ ఉన్నాయండి. అంటే ఇంక్లూడ్ ఈజిప్ట్. అంటే ఈ దేశాల మీద ఇరాన్ అటాక్ చేయబోతుందా అనేది మనం ఇక్కడ పరిశీలించాలి. ఎందుకంటే ఖతారు ఈ ఇరాక్ని కలిపిందంటే మిగిలిన దేశాలు కూడా అటాక్ చేసింది, దాన్ని ప్రయారిటీ చేసుకుంటుంది. అంటే అమెరికన్ ఫోర్సెస్ని ఎవరు పెట్టుకున్నా వాళ్ళని మేము శత్రువులుగా చూస్తాం, మీ ఎయిర్ స్పేసెస్ ఇచ్చినా మీ స్పేసెస్ అమెరికాకి ఇచ్చినా మేము శత్రువులుగా చూస్తాం, మేము అటాక్ చేస్తాం, మా సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్పుకుంటుంది అది. అంటే ఇరాన్ ఈ అటాక్తో గల్ఫ్ దేశాలు వణుకుతున్నాయి. తర్వాత నిన్నంతా ఈ అటాక్ని పర్యవేక్షిస్తున్నారంట డొనాల్డ్ ట్రంప్ తన కమిటీతో వార్ రూమ్తో మొత్తం ఇరాన్ ఎలా ప్రతిస్పందిస్తుందో మొత్తం చూశారు. కానీ ఇక్కడ ఒకటి గమనించాలి, అమెరికా ఇరాన్కి నిన్న ప్రతిస్పందించలేదు. వెంటనే ప్రతిస్పందించవచ్చు, కానీ ప్రతిస్పందించలేదు. ఎందుకు అంటే అమెరికా వెనక్కి తగ్గుతుందా అనేది ఇప్పుడు మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్పబోతున్నానండి. ఇది ఇప్పుడు ఇజ్రాయెల్ ఏంటి, గల్ఫ్ దేశాలు ఏంటి, అమెరికా ఏంటి వణికిపోతుంది. ప్రపంచ దేశాల్లో భయకంపితం అయిపోతుంది. ఎందుకంటే అమెరికా కూడా దీన్ని ప్రతిస్పందించిందంటే అక్కడ రష్యా, చైనా, ఇరాన్ వెనక ఉంటాయి, ఆయుధాలు ఉంటాయి. ఇక్కడ అణుయుద్ధం జరుగుతుందా అనేది ఒకటి ఉంది. అంటే 3వ ప్రపంచ యుద్ధానికి ఇరాన్ ప్రతిస్పందన నేను నిన్న చెప్తూ ఉన్నాను. నిన్న నైట్ నేను చెప్పాను, ఈ రాత్రికే నేను అటాక్ జరిగిద్దని మీకు చెప్పాను. ఆ విధంగానే ఇరాన్ ప్రతిస్పందించింది. ఎందుకంటే ఇరాన్కి అవమానం జరిగింది. 16 లక్షల చదరపు కిలోమీటర్లు ఉండి 10 కోట్ల జనాభా ఉండి ఒక అత్యున్నతమైన సివిలైజేషన్ కంట్రీ, దానికి అవమానం జరిగింది. కానీ అక్కడ ఇరాన్ చేసిన తప్పులు అక్కడ చాలా ఉన్నాయి, ఇజ్రాయెల్ చేసిన తప్పులు ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే అసలు దౌత్యానికి ఎటువంటి ఇవ్వకుండా యుద్ధం అంటూ వెళ్తున్నారు. అమెరికా కూడా అందులో యుద్ధంలో లాగబడింది. ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది ప్రపంచం ఆశ్చర్యపోతుంది. కానీ నాకు తెలిసినంతవరకు యుద్ధ విరమణ జరిగే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి. ఏదనేది మనం పరిశీలిద్దాం.